26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తమకున్నటువంటి అధికారాలను మరింతగా మెరుగుపరుచుకుంటారు. సోదరుల యొక్క సహకారంతో కీలకమైనటువంటి పనులు చేపడుతుంటారు. వ్యాపార కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంత చికాకును ఎదుర్కొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో భాగస్థులతో కొన్ని రకాల అకారణ వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల నుండి ఒత్తిడి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విజయలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు నిరుద్యోగపరమైనటువంటి అంశాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. రుణ సమస్యల నుండి బయటపడుతుంటారు. ఆప్తుల యొక్క సహాయ సహకారాలు మేలు చేస్తుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేయటము, స్వామివారికి అరటి పండును నివేదన చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబ సభ్యులతో పలు రకాల ముఖ్యమైనటువంటి చర్చలు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఇతరులతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. వేరు వేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు మెరుగుపరుచుకుంటూ ఉంటారు. అలాగే దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామేశ్వరి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో కొన్ని అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను పెంచుకోగలుగుతారు. మంచి మంచి ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబపరమైనటువంటి అవకాశాలు సౌకర్యాలు మెరుగుపరుచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు కలిసి వస్తుంటాయి. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో స్థిరాస్తి ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ భూ సంబంధమైనటువంటి అనుకూలతల కోసం సుబ్రహ్మణ్య స్వామి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధారణ ఫలితాలుంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు అనవసరమైనటువంటి సౌకర్యాల కోసం ధనాన్ని ఖర్చు చేయకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా ఊహించినటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమంలో క్రమశిక్షణతో ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో శ్రమకు గురి అవుతూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తిగా ఉంటారు. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా కలుగుతూ ఉంటాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయండి.
మకర రాశి వారు తాము చేపట్టిన పనుల్లో అనుకూలతలు ఉంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించాలి. కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. అకారణమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. మీనరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. అలాగే రుణదాతల నుండి ఒత్తిడి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణమైనటువంటి వ్యాపార కార్యక్రమాలు ఉంటుంటాయి. సాంఘికపరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వినాయక స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.